టాలీవుడ్ బడా కథానాయకుల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ మూడోసారి దర్శకుడు అనిల్ రావుపూడితో జతకట్టాడు. వెంకీ 76 సినిమాగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన F2 సిరీస్ మంచి విజయాన్ని అందుకోగా ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరి కాంబినేషన్ మూవీ రాబోతోంది. ఈసారి కేవలం కామెడీ మాత్రమే కాకుండా సీరియస్ యాక్షన్తో సినిమాను తెరకెక్కించబోతున్నట్లుగా మూవీ మేకర్స్ తెలిపారు. దిల్ రాజు నిర్మాతగా భారీ బడ్జెట్తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరో వెంకటేష్ ఒక మాజీ పోలీస్, అలాగే ఓ ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సలెంట్ వైఫ్, ఈ ముగ్గురి మధ్య జరిగే ఓ క్రైమ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తీయబోతున్నట్లుగా మేకర్స్ చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ కి భార్యగా నటిస్తోంది. మరో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఈ సినిమాకి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నారట. ఈ సినిమాని 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల పొల్లాచిలో సుదీర్ఘ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా టీం ఇప్పుడు హైదరాబాద్లో నయా షెడ్యూల్ ని ప్రారంభించారు. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి తదితర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. 15 రోజుల పాటు సాగనున్న ఈ షెడ్యూల్తో మేజర్ పార్ట్ అయిపోతుంది. ఈ నేపథ్యంలో దసరాకు సినిమా నుండి స్పెషల్ సర్ప్రైజ్ ఉంటుందని చెప్తున్నారు. ఈ క్రమంలో సినిమా మీద ఉన్న డౌట్స్ క్లియర్ అవుతాయని టాక్ వినిపిస్తోంది. టైటిల్ పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే రిలీజ్ డేట్ క్లారిటీ కూడా ఆ రోజే వస్తుందని చెప్తున్నారు. ముక్కోనపు క్రైమ్ డ్రామా కథతో ముస్తాబోతున్న ఈ సినిమాలో వెంకటేష్ మాజీ పోలీస్ అధికారిగా కనిపిస్తారు. అతని ఎక్సలెంట్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది. ఇక వెంకీ ఎక్స్ లవర్ గా మీనాక్షి చౌదరి కనిపించబోతున్నట్టుగా సమాచారం. కాబట్టి సంక్రాంతి గురించి డౌట్స్ క్లియర్ అవ్వాలంటే దసరా రావాల్సిందే. ఇక మేకింగ్ వీడియోతో వెంకీకి అలాగే ఇతర పాత్రలకు సంబంధించిన లుక్ కూడా బయటకు వచ్చేసింది. వెంకటేష్ కి F2 సినిమాతో బ్లాక్ బాస్టర్ దక్కింది. ఆ తర్వాత F3, వెంకీ మామ చిత్రాలు యావరేజ్ హిట్స్ గా నిలిచాయి. దాంతో చాలా కాలంగా బ్లాక్ బాస్టర్ కోసం ఎదురుచూస్తున్న వెంకటేష్ మళ్ళీ అనిల్ రావుపూడితోనే చేతులు కలిపాడు. మరి వీరిద్దరు కాంబోలో వస్తున్న మూడవ చిత్రం బ్లాక్ బాస్టర్ గా నిలుస్తుందా లేదా అన్నది చూడాలి.